హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు కూడా పోలగాని మాట్లాడుతున్నాను. మీరు యూట్యూబ్లో మీ యూట్యూబ్ షార్ట్స్ని ఎలా వైరల్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ పైన ఇప్పుడు మీకు ఒక వీడియో చేస్తున్నాను. అది కూడా లైవ్లో విత్ స్క్రీన్ రికార్డింగ్ విత్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు యూట్యూబ్ షార్ట్ అనేది వీడియో కాంటెంట్ క్రియేట్ చేసుకొని మీ గ్యాలరీలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు యూట్యూబ్ షార్ట్స్లో ఎలా అప్లోడ్ చేయాలి అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ యూ షుడ్ గో యూట్యూబ్కి వెళ్ళండి. ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఇస్తుంటుంది. ప్లస్ సింబల్ కనిపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియోస్ ఉంది, పోస్ట్ ఉంది. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్లోకి వెళ్ళండి. షార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ టైం కూడా సెట్ చేసుకునేది ఉంటుంది. 60 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్, 60 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్ సెట్ చేసుకుంది. ఇప్పుడు 60 సెకండ్స్ సెట్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఆల్రెడీ మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకున్న ఒక వీడియో మీ గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపిస్తున్నా. సో ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది దానిపైన నేను ఒక వీడియో చేసిన, అది అనేది ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. సో ఆ వీడియో కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ ఇలా కనిపిస్తుంది. సో దెన్ ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, మీరు డ్యూరేషన్ తగ్గియాలని తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ కన్వీనియంట్ని బట్టి ఉంటుంది ఇది. సో ఇక్కడ నేనైతే చూడండి ఎలా చేస్తున్నాను, మొత్తం సెట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. అది ప్రాసెసింగ్ అవుతుంటుంది. అది 60 సెకండ్స్ ప్రాసెసింగ్ అవుతుంటుంది. సో ఇక్కడ చూడండి మీరు ఆల్మోస్ట్ ఆల్ 60 సెకండ్స్ మనం వీడియో చేస్తున్నాం. యూట్యూబ్ షార్ట్ని ఎలా వైరల్ చేసుకునే కాన్సెప్ట్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. దెన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ క్లిక్ చేయాలి. అంతకంటే ముందు ఒకసారి మీరు దీన్ని స్పీడ్ పెంచుకోవచ్చు, 0.5x ఆర్ 1x ఆర్ 2x. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు మీ కాంటెంట్ని బట్టి. దెన్ ఇక్కడ ట్రిక్ చేసుకోవచ్చు. మనం రోజంతా పని చేసి అనేది ఆ తర్వాత మనం రోజంతా పని చేసి బాగా అలసి ఇక్కడ మనం రోజంతా పని చేసి బాగా ఇక్కడ మీకు కాంటెంట్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమని, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇలా రాసుకోవచ్చు. మీరు ఇట్లా రాసుకొని మంచిగా ఇట్లా ఇచ్చుకోవచ్చు. అట్లా రాసిన తర్వాత మళ్ళీ పోయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇట్లా రాసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. వాయిస్ ఓవర్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇష్టం. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు అసలైన మ్యాటర్ ఇప్పుడు ఉందన్నమాట. సో యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్కి సంబంధించింది డిస్క్రిప్షను అది ఎవ్రీథింగ్ కూడా మనం పెట్టాలన్నమాట. సో హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్ ఇట్లా రాసినాయి కదా. సో ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ కూడా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయవచ్చు. అది కూడా దీంట్లోనే యూట్యూబ్ షార్ట్కి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయవచ్చు. మీకు చూపిస్తూనే ఉండండి ఒకసారి. సో ఫస్ట్ యూ షుడ్ గో ఇక్కడ మీరు డ్రాగ్ చేయండి. ఫస్ట్ మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, సో ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఎలాంటి థంబ్నెయిల్ పెట్టుకోవాలన్నా అది మీ హ్యాండ్స్లోనే ఉంది, ఫ్రీ హ్యాండ్స్. సో ఇట్లా చూడండి, ఇట్లా ఇది ఓకే అనుకున్నాం అనుకో, ఇది డన్ కొట్టండి. దెన్ ఆ తర్వాత నో. దెన్ ఆ తర్వాత ఆడియో మిక్స్ అండ్ వీడియో ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ అప్లోడ్ ద షార్ట్. దట్స్ ఇట్, అంతా. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్. మీరు ఇట్లా చేస్తే మీ వీడియో కంటెంట్ అనేది ఈజీగా వైరల్ అయిపోతుంది. సో నేను చెప్పిన ప్రకారం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.